తెలంగాణలో ఉన్నటువంటి మత్స్య వృత్తి అభివృద్ధి కావాలన్నా, మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం కావాలన్నా మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఉచిత చేప రొయ్య పిల్లల పథకం కొనసాగించాలి. ఆ డబ్బులు మత్స్య సొసైటీ ఖాతాలలో నగదు జమ చేయాలనేది మా సంఘం మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నది. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. ఆ పేరుతోటి గవర్నమెంట్ స్కీమ్ని ఎత్తేసే ప్రయత్నం, ఇంట్లో ఎలకలు ఉన్నాయని చెప్పి ఇల్లు దగ్గర పెట్టుకుంటామా? ఇది చాలా అన్యాయం కదా. ఇప్పుడు అవినీతి జరుగుతుందనే పేరుతోటి స్కీమ్ని ఎత్తేయడం అంటే గవర్నమెంట్ పక్కకు తప్పుకోవడమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతి సొసైటీకి ఇప్పుడు నిన్ననే మొన్న రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఎకరం భూమి ఉన్నలకు 2 పంటల కింద 6,000, 6,000, 12,000 రూపాయలు ఇస్తున్నావు. ఒక రైతుకు 12,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నావు నువ్వు. మరి మత్స్యకారులకు భూమి లేదు. మాకు మత్స్యకారులకు ఉండేది నీళ్లు. వాళ్ళకు ఎకరం భూమి ఉంటే మాకు హెక్టార్కు ఒక సభ్యుడు. మరి అట్లాంటప్పుడు మత్స్యకారులకు కూడా 9,000 కోట్ల రూపాయలు రైతులకు నువ్వు అన్న డబ్బులు వేసి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నావు కదా. మరి మత్స్యకారులకు మాకు సొసైటీ ఖాతాలలో నగదు జమ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 9,000 కోట్ల ఏడా మాకు 100 కోట్లు మేము అడుగుతున్నాం. మరి మత్స్యకారులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి మత్స్యకారులందరూ కూడా రేపు జరగబోయే 20వ తారీఖు నాడు ఆందోళనలో పాల్గొనాలని చెప్పి, అదేవిధంగా మత్స్యకారులు అంటే ప్రధానంగా ఈ దేశంలో రాష్ట్రంలో విదేశీ మారక ద్రవ్యం, అదేవిధంగా ప్రజలకు మంచి పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం, ఆర్థిక తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ, పర్యావరణ తెలంగాణ అన్నిటికీ మత్స్య పరిశ్రమ కేరాపడ్డారు. మరి అట్లాంటప్పుడు మత్స్య పరిశ్రమకు ఒక పాడి ఏదలాగా దీని అభివృద్ధి కావాలంటే దీనికి నిధులు కూడా కేటాయించాలి. ఈ వృత్తి మీద బతుకుతున్న మత్స్యకారుల జీవిత భద్రత ప్రాణాంతకమైన వృత్తి. మరి అట్లాంటి మత్స్యకారులకు 986 మంది చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. ఆ పెండింగ్ ఎక్స్గ్రేషియో నిధులు కూడా కేటాయించాలి. అదేవిధంగా మత్స్యకారులకు జీవిత భద్రతకు 20 లక్షల రూపాయలు మత్స్యకారులు. మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో కార్పొరేషన్ 10 లక్షలు, ఫెడరేషన్ 10 లక్షలు, 20 లక్షల రూపాయలు మత్స్యకారులు చచ్చిపోతే గవర్నమెంట్ జీవిత భద్రత కల్పిస్తున్నది. ఇక్కడ ఇచ్చేటువంటి 9 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఏమో 5 లక్షలు, గవర్నమెంట్ 4 లక్షలు అంటాడు. గవర్నమెంట్ 4 లక్షలు ఒకరికి లేదు, ఇన్సూరెన్స్ పథకాన్ని సరిగ్గా వర్తింపజేస్తలేదు. కాబట్టి 20 లక్షల రూపాయలు మత్స్యకారులు చనిపోతే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేపల మార్కెట్ నిర్మించాలి. మత్స్యమిత్ర గ్రూపులు ప్రతి మత్స్య మహిళా సొసైటీకి 10 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలి. మత్స్యమిత్ర గ్రూపులను అభివృద్ధి చేయాలి. ఫిష్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలి. మత్స్యకారులకు చేపల మార్కెట్ నిర్మించాలి. ప్రధానంగా మత్స్యకారులకు ఈ సంవత్సరం ఆ చేప పిల్లలు, రొయ్య పిల్లల స్కీమ్ ఎత్తేసే కుట్ర గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మన కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత, వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత. జయప్రదం చేయండి 20వ తారీఖు నాడు ధర్నాను, జయప్రదం చేయండి 20వ తారీఖు నాడు జరిగే మత్స్యకారుల ధర్నాను.